ఓం శ్రీ గురుభ్యో నమ. హరి ఓం. అందరికీ నమస్కారం. మనము విశ్వావసు నామ సంవత్సర ఫలితాలను కూడా ఆల్రెడీ తెలియజేశాము. అదేవిధంగా గురు సంచార ఫలితాలు కూడా మనం తెలియజేశాము. అంటే అదేవిధంగా ఇప్పుడు రాహుకేతువుల యొక్క మార్పు కూడా జరుగుతుందన్నమాట. ఈ రాహుకేతువులు మే 14న ఆ క్షమించండి, మే 18న సాయంత్రం 5:10 సమయానికి ఆ రాహుకాలంలో ఈ యొక్క రాహుకేతువులు సంచారణం అవుతుంది అనమాట. అంటే స్థానచలనం అవుతున్నాయి. అంటే ఏంది, రాహు కుంభరాశి మీనరాశి నుండి కుంభరాశికి రావడం జరుగుతుంది. అదేవిధంగా కన్యా రాశి నుండి కేతు సింహరాశికి రాబోతున్నాడు. వీటి యొక్క ఫలితాలు ఎలా ఉంటుంది? చాలా మందికి అపోహలు, చాలా మందికి భయాలు, చాలా మందికి ఏదేదో ఉంటుందన్నమాట విషయాల్లో. ఆ విషయాలు క్లారిఫై చేసుకోవాలని చాలా మందికి కూడా ఆ యొక్క ఆతృత, తెలుసుకోవడం అనేది ఒక రకమైన అలవాటుగా మారి ఉంటుంది. చాలా మంది జ్యోతిషం పైన కూడా చాలా డిపెండ్ అయి ఉన్నారు అనమాట. ఏదైనా ఒక చిన్న సన్నివేశం జరిగినా కూడా గ్రహాల పరిస్థితి వల్ల ఇలా అవుతుందా అనేసి భయపడడం జరుగుతుంటుంది అనమాట. దానికి తగినట్టు పరిష్కారాలు వెతకడం ఇప్పుడు చాలా పరిపాటైంది అనమాట. అదేవిధంగా ఈ రాహుకేతువులు అంటే మనం దాన్ని ఛాయాగ్రహాలు అంటాం అనమాట. దానికి ఒక షేప్ అనేది ఉండదు అనమాట. దానికి ఎటువంటి ఆకారం ఉండదు అనమాట. దాన్ని ఛాయాగ్రహాలు అనమాట. అది ఎప్పుడు ఏం చేస్తుందో అది అర్థం కాదనమాట. అదేవిధంగా మంచి ఫలితాలు వస్తుంది అనుకున్నాము, ఈ రాహుకేతుల మార్పుల వల్ల చెడు ఫలితాలు స్టార్ట్ అవుతుంది అనమాట. అదేవిధంగా చాలా చెడు ఫలితాలు ఉన్న సమయంలో ఈ రాహుకేతుల స్థానచలనం వల్ల మంచి ఫలితాలు కూడా వస్తుందన్నమాట. ఇది ఎలా ఉంటుందంటే, బాగున్నది చెడగొడుతుంది, చెడిపోయిన వాటిని సరిచేస్తుంది అనమాట. ఈ యొక్క ఛాయాగ్రహాల యొక్క పని అదనమాట. చాలా సింపుల్ గా అర్థం చేసుకోండి. భయపడాల్సిన పని ఏమి ఉండదు అనమాట. ప్రతి ఒక్క దానికి కూడా ఈ భూమి పైన మన యొక్క ఋషిమునులు మనకన్నిటి కూడా కొన్ని పరిహారాలు అన్నీ ఇచ్చాడనమాట. ఒక రాశికి బాగుంది అంటే డెఫినెట్ గా 12 రాశుల్లో కొంతమందికి బాగుంటుంది, కొంతమంది బాగలేకపోవచ్చు అనమాట. ఇదంతా ఉంటుందన్నమాట. ఈ మనిషి పుట్టినప్పుడు ఈ రాహు కేతువుల యొక్క ఇన్ఫ్లుయెన్స్ ఎలా ఉంటుందని తెలుసుకోవాలి. అంటే ఏంటి, బిడ్డ పుట్టినప్పుడే ఆ బొడ్డు దారంతో పాటు పుడతారనమాట. ఆ దారాన్ని కేతు అంటాం అనమాట. అదేవిధంగా ఆ బొడ్డును కత్తిరించడం రాహు యొక్క పని అంటాం అనమాట. అక్కడి నుండి ఆ యొక్క రాహుకేతువుల యొక్క ఇన్ఫ్లుయెన్స్ అక్కడి నుండి స్టార్ట్ అవుతుంది. ఆ పుట్టిన జీవి పైన. అంటే ఇది ఆ జీవి కర్మలు ఎలా అనుభవించాలి, అక్కడ రాహుకేతువుల నుండే స్టార్ట్ అవుతుంది అనమాట. చాలా ఒక విషయం అర్థం చేసుకోవాలి. శనిగ్రహం యొక్క తన యొక్క కర్మ ఫలితాన్ని, అది చెడు మంచిది కూడా ఈ రాహుకేతువులకు హ్యాండ్ ఓవర్ చేసి వెళ్తాడు అనమాట. అంటే ఇక్కడ యముడు శిక్ష విధిస్తే దాన్ని ఆచరించే వాళ్ళు వేరే ఉన్నట్టు, అదేవిధంగా ఆ యముడే నేరుగా శిక్షించాడు కదా, వాళ్ళ భటుల చేత చెప్తాడనమాట. అదేవిధంగా ఈ రాహుకేతువులకు అప్పగిస్తాడనమాట. వాళ్ళు దాన్ని శిక్షిస్తారనమాట. ఎప్పుడు శనిగ్రహము కర్మకారకుడు, అంతేగాని మంచి కానీ రెండిటికి కానీ ఈక్వల్గా ఉన్న గ్రహం అదనమాట. అదేవిధంగా ఆ శనిగ్రహం నేరుగా ఫలితాలు లేకపోయినప్పుడు వీళ్ళ చేతిలో శిక్షను అనుభవించడానికి వీళ్ళని వదులుతారనమాట. అప్పుడు మంచి ఫలితాలు అయితే మంచిది వీళ్ళు సమకూరుస్తారు, చెడైతే చెడుని సమకూరుస్తారు. వాళ్ళ యొక్క బాధ్యతను కరెక్ట్గా నిర్వహిస్తారు. రాహు ఉంటేనే బ్రహ్మాండం, చెడైన బ్రహ్మాండం, మంచి అయిన బ్రహ్మాండం అనమాట. కేతు అంటే జ్ఞానకారక గ్రహం అంటాం అనమాట. ఈ గోచారంలో ఈ కేతు యొక్క పని ఏంటంటే, ఆ మోక్షకారక గ్రహము కొన్ని మంచి చేసినప్పుడు అదేవిధంగా ఆ ఫలితాలను కత్తరిస్తూ వస్తుంది అనమాట. అది అంటే ఏవైనా తీసుకోవచ్చు. ఒక మనిషి ప్రాణం పోయిందంటే కూడా రాహు మింగడం, కేతు కట్ చేయడం జరుగుతుంది అనమాట. దాన్ని ఆ దీంతో సంబంధాల విషయాల్లో వీళ్ళ యొక్క కలయికను చూస్తూ నాడీ జ్యోతిషంలో చాలా బాగా ఉంటుంది అనమాట. అది చెప్పడానికి అది బ్రహ్మాండంగా ఉంటుంది అనమాట. అది నీట్గా చెప్పచ్చు. అది ఏదైనా ఉన్నప్పుడు మనిషి పుట్టుక నుంచి చావు వరకు ఎలా జరగబోతుంది, రాహుకేతుల ఇన్ఫ్లుయెన్స్ ఎలా ఉంటుంది అనేసి చెప్పచ్చు అనమాట. దీంతో ఈ ప్రతి దేవుడికి కూడా తప్పలేదు, అర్థం చేసుకోండి. ఆ దేవుడికి కూడా తప్పలేదు. ఏంది, సాయి గ్రహణాల నుండి తప్పించుకోలేకపోయినారు దేవుళ్ళు కూడా. అంటే ఆ గ్రహణాల రోజున కూడా మనం ఏం చేస్తామంటే ఆ యొక్క జపాలు తపాలు చేయడం. దానికి మనం ఋషిములు కూడా ఆ గ్రహానికి మీరు ఇంత జపం చేస్తే దానికి 10 రెట్లు ఫలం వస్తుంది అనమాట. ప్రతి ఒక్కరు కూడా ఆ యొక్క ఫలితాన్ని ఆస్వాదించడానికి కూడా పూజలు పునస్కారాలు చేయడం, లేదంటే ఆ టైంలో జపం చేయడం, కొన్ని విశిష్టమైన పూజలు చేయడం, ఇవంతా కూడా కార్యాలు జరుగుతుంటుంది అనమాట. ఇది
ఆ గ్రహణాలు పట్టినప్పుడు కూడా ఈ రాహుకేతువుల యొక్క ఇన్ఫ్లుయెన్స్ను దాన్ని తగ్గించడానికి ఆ గ్రహాన్ని కొద్దిగా మనం సపోర్ట్ చేయాలన్నమాట. ఎవరైనా వీక్గా ఉన్నప్పుడు మనం సపోర్ట్ చేస్తాం కదా, ఫైనాన్షియల్ సపోర్ట్, లేదంటే ఆకలితో వచ్చినానికి వాడికి అన్నం పెట్టడం అంతా కూడా చేస్తుంటాం. ఇది ఇట్లనే ఆ టైంలో మనం జపం చేయడం కూడా ఇలాంటివి జరుగుతూ ఉంటుంది అనమాట. ఇంకా రాహుకేతువులు మనం చాలా ఇంపార్టెంట్ తెలుసుకుంది అంటే, ప్రతి ఒక్క దేవుడికి కూడా ఏదో ఒక రూపంలో ఆ కంఠభూషణం గాను, లేదంటే నడుముకు వడ్డాణంలాగాను, లేదంటే తన యొక్క శరీరం పైన ఆ యొక్క దేవుడు ఆ దేవుడి యొక్క ఆ భూషణంగా మారి ఉంటుంది అనమాట. అదేవిధంగా నాగుల దేవతలు, పడగెత్తి నిలబడుకున్నటువంటి దేవుడు అనంత పద్మనాభస్వామి చూస్తాము, విష్ణుమూర్తిని చూస్తాము, ఆ యొక్క ఆదిశేషుని దీనిపైన పడుకోవడం అంతా కూడా చూసామంట. అంటే సర్పానికి చాలా మనం ఇంపార్టెన్స్ ఇవ్వాల్సి వస్తుంది అనమాట. ఇక్కడ ఈ యొక్క దోషాలు నివృత్తి చేసుకోవడానికి కూడా చాలా పరిహారాలు ఉన్నాయన్నమాట. నార్మల్గా రాహుకేతువులకు ఉగ్రదేవతలు ఆరాధన చేయడం చాలా మంచిది అనమాట. అప్పుడు వీళ్ళ యొక్క ఆ తాకిడి తగ్గుతుంది, కొద్ది ఉపశమనం తగ్గుతుంది అనమాట. అదేవిధంగా మనం ఇప్పుడు ఎలా తెలియజేస్తున్నామంటే, ప్రతి రాశికి కూడా మనం తెలియజేస్తున్నాము. అదేవిధంగా ప్రతి లగ్నానికి, అంటే ఒక రాశిలో ఒకరు పుడితే లగ్నం వేరుగా ఉంటుంది అనమాట, వాళ్ళకి ఎలాంటి ఫలితాలు ఉన్నాయి, అదేవిధంగా రాశి వారికి ఎలాంటి ఫలితాలు ఉన్నాయి మనం తెలియజేస్తున్నాం అనమాట. ఈ రాహుకేతువుల ఇన్ఫ్లుయెన్స్ను మనం ఎలా అర్థం చేసుకోవాలి, దానికి మనము ఇంట్రొడక్షన్ లాగా దీన్ని చేసామన్నమాట. శని కర్మ ఫలితాలు చెప్పాము. ప్రతి ఒక్కటి కూడా మానవాళికి సర్పాలతో సంబంధం చాలా ఉందన్నమాట. మనిషికి ఈ ఛాయాగ్రహాలు తొందర ఉన్నప్పుడు మనం ఏం చేయాలని కూడా మనం తెలియజేసాము. దానికి ప్రతి ఒక్క రాశికి కూడా మనం తెలియజేసుకున్నాం. దీన్ని ప్రతి ఒక్కరు దీన్ని చూసి స్కిప్ చేయకుండా చూడండి, వీడియోస్ మీకు బాగా అర్థమవుతుంది అనమాట. అది ఎలాంటి ఫలితాలు ఇవ్వబోతుంది, దానికి పరిహారాలు ఏంటిని కూడా మనం తెలియజేసేస్తాం అనమాట. ఆ ఫలితాలు చూసుకుని మీ యొక్క ఆ యొక్క దుష్ఫలితాల నుండి బయటపడి ఆ యొక్క మంచి ఫలితాలను మీరు ఎవరికైనా మీ రాశికి బాగుంటుందని ఆస్వాదించి ఇంకంత మంచి ఫలితాలను పొందడానికి మీరు ట్రై చేయొచ్చు. అదేవిధంగా ఎవరైనా జ్యోతిష్యం నేర్చుకోవాలనే తపన ఉంటే మమ్మల్ని కాంటాక్ట్ చేయొచ్చు. వాళ్లకు మేము జ్యోతిష్యం నేర్పడానికి రెడీగా ఉన్నాం. దానికి తగినటువంటి రుసుము ఉంది. నాడీ జ్యోతిష్యం నేర్పుతున్నాము, ప్రశ్నాశాస్త్రాలు నేర్పుతున్నాము, గవల శాస్త్రం నేర్పుతున్నాము, అదేవిధంగా తాంబూల ప్రశ్న కూడా నేర్పుతున్నాము. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే వాళ్ళు జాయిన్ అవ్వచ్చు, మమ్మల్ని కాంటాక్ట్ చేయొచ్చు. ఈసారి తులారాశి వారికి ఈ రాహుకేతువుల యొక్క సంచారం ఎలా ఉండబోతోంది, మీకు ఇంతకుముందు చెప్పినట్టే మీకు ఒక రాహుకేతువుల యొక్క సమస్యల నుండి ఎలా ఉంటుంది, దానికి పరిహారాలు ఎలా చేసుకోవాలని కూడా తెలియజేసామన్నమాట. ఇంకా మీకు నీతి న్యాయము ఇన్ని రోజులతో మిమ్మల్ని చాలా ఇబ్బంది పెట్టిందనమాట. అది నీతి న్యాయంలో ఉండడం వల్ల మీకు చాలా ఇబ్బంది అయితే పెట్టిందని చెప్పచ్చు. అదేవిధంగా ఐదులో రాహు ఉండబోతున్నాడు, లాభంలో కేతు ఉండబోతున్నాడు అనమాట. మీకు ఆల్రెడీ కూడా మీకు శని యొక్క బలం బ్రహ్మాండంగా ఉంది. అదేవిధంగా శనిగ్రహం యొక్క అనుకూలం బలం బ్రహ్మాండంగా ఉంది. గురువు యొక్క అనుకూలం కూడా బ్రహ్మాండంగా ఉంది. ఈ రాహుకేతుల వల్ల కూడా మీకు ఇంకా అనుకూలం కనబడుతుంది అనమాట. అదృష్టమైన సమయం మీకు, అన్నింటా విజయము. సమయాన్ని వృధా చేసుకోకండి. చాలా మీకు అనుకూలమైన సమయం, సెటిల్ అవ్వడానికి చాలా బ్రహ్మాండంగా ఉంటుంది అనమాట. అదృష్టం, ప్రమోషన్, సాధన జీవనం, అంటే మీరు ఏదైనా సాధించగలుగుతారనమాట. అన్నింటిలోనూ పైచి ఉంటుంది, అన్నింటిలోకి రాగలుగుతారనమాట. మీరు మీ చేతిలో రిమోట్ ఉంటుందన్నమాట. మీరు రిమోట్ కంట్రోల్ అంటాం కదా, అవి మీ చేతిలో ఉంటుందన్నమాట. ఏదైనా కూడా మీరు కంట్రోల్ చేయగలిగే సామర్థ్యము, శక్తి వచ్చేస్తుంది అనమాట. గోల్ చేయడం కూడా మీ చేతిలోనే ఉందన్నమాట. బాల్ మీ కోర్టులో ఉంటుంది. మీరు ఎలా తిప్పితే అలా వెళ్ళడానికి అవకాశం అయితే ఉంది. అంటే చాలా మంచి సమయం. ఎవరెవరు ఇబ్బంది పడ్డారు ఈ తులా రాశి వాళ్ళు ఈ 1.5 సంవత్సరం నుండి, వాళ్ళందరికీ కూడా మంచి సమయం. ఇప్పుడు గురువు అనుకూలం, శనిగ్రహం కూడా అనుకూలం, అదేవిధంగా రాహుకేతువులు కూడా అనుకూలం ఉండడం చాలా బ్రహ్మాండమైన సమయం. దీన్ని సద్వినియోగం చేసుకోవాలని తెలియజేస్తున్నాను అనమాట. ఆరోగ్యంలో నెమ్మది మీకు అనుకూలం. కులదేవత అనుకూలం, కులదేవాన్ని అనుకూలం ఆరాధించడం వల్ల చాలా బ్రహ్మాండంగా ఉండబోతోంది. మీ యోచనలో మీరు చేసే ప్రతి ఒక్క ఆలోచన కూడా చాలా బ్రహ్మాండంగా, స్ట్రాంగ్గా, లాంగర్ టర్మ్కు మీకు వర్కౌట్ అవుతుంది అనమాట. చాలా పెద్ద ప్లాన్స్ వేయగలుగుతారు. దాని ఎక్స్పాన్షన్ చాలా బ్రహ్మాండంగా ఉంటుంది. మీకు మీ ఎక్స్పెక్టేషన్ లెవెల్కు మీరు చేయగలుగుతారు. తప్పుడు ఆలోచనలు మాత్రం చేయకూడదు. ఒకరిని ముంచాలని కానీ, ఒకరిని అన్యాయం చేయాలని కానీ మాత్రం యోచన చేయకండి. పాజిటివ్గా యోచన చేస్తే అది మీకు చాలా బ్రహ్మాండంగా పనిచేస్తుందని చెప్పచ్చు. తప్పుడు ఆలోచనలు మాత్రం మానుకోవాలని మాత్రం తెలియజేస్తున్నాను. మీరు ఎక్కువగా అహోబిల నరసింహస్వామిని చేయడం వల్ల చాలా అనుకూలమైతే కనబడుతుంది. ఇది తులా రాశి వారికి కానీ, తులా లగ్నం వారికి కానీ ఇలానే ఉంటుంది. ఇప్పుడు చెప్తున్నందుకు కూడా
తులా రాశి వారికి అనమాట. పిల్లలకు మొబైల్ ఫోన్లు ఇవ్వకూడదు. ఎవరైనా తులా రాశి పిల్లలు మీ ఇంట్లో ఉంటే వాళ్ళకి ఇవ్వకూడదు. దానివల్ల చెడిపోయే అవకాశం ఉంటుంది. ఇంకా ఎవరైనా గ్రూప్ స్టడీస్ అది ఇది వెళ్ళే వాళ్ళు ఉంటే వాళ్ళపైన ఒక కన్ను వేసించాలి. కాల పరిస్థితులు బాగలేదు, దానికి వీళ్ళు ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది. ఎందుకంటే 5వ స్థానంలో రాహు ఉండడం అది మంచిది కాదు. పిల్లలకు అనుభవజ్ఞులకు తొందర లేదు. ఎవరైనా అనుభవజ్ఞులు మీకు చాలా మంచి సమయం అని మాత్రం తెలియజేస్తున్నాం అన్నమాట. మంచిగా ఉపయోగించుకోవడానికి అవకాశం అయితే ఉంది. అదేవిధంగా తులా లగ్నం వాళ్ళకి ఎలా ఉండబోతోంది? పేరు ప్రతిష్టలు, గౌరవం, అదృష్టం అన్నీ కూడా మీకు దక్కబోతోంది. మీరు ప్రతిరోజు కూడా మీకు పూజ వ్రతాలు చేయకపోతే ఉండలేరు. ధ్యానము అది ఒకటి మీకు ప్రతిరోజు ఉంటుంది అనమాట. ఒక తపస్సు, ఒక పూజ, ఒక ఏదో ఒక దీక్ష ఇలాంటివి చేస్తూనే ఉంటారు. కాబట్టి తులాలగ్నం వాళ్ళకి చాలా బ్రహ్మాండమైన అనుకూలంగా కనబడుతుంది. భార్యాభర్తల మధ్య అన్యోన్యం బ్రహ్మాండంగా ఉంటుంది. సంతానం వృద్ధి చెందుతుంది. ఇన్ని రోజులు ఎవరైనా సంతానం వృద్ధి లేకపోతే వాళ్ళకు నిలకడ లేకపోతే నిలకడ వచ్చే అవకాశం, సంతోషం జరుగుతుంది అనమాట. అదేవిధంగా గ్రీన్ కార్డు ఫారిన్ లో ఉన్న వాళ్ళకి ఉన్న వాళ్ళకు అవకాశం అయితే దొక్కుతుంది అనమాట. ఉద్యోగంలో అనుకూలంగా ఉంది. డిమాండ్ పెరుగుతుంది. పేరు ప్రతిష్టలు పెరుగుతుంది. యోగం బ్రహ్మాండం అవుతుంది. డబుల్ యోగం అన్ని ప్రతి ఒక్కటి కూడా మల్టిపుల్ గా మీకు యోగం కలగబోతోంది. అదేవిధంగా చాలా అదృష్టమైన కాలం అని మాత్రం చెప్పచ్చు. అదేవిధంగా రాజకీయ నాయకులకు మళ్ళీ చాలా గోల్డెన్ పీరియడ్ అని చెప్పచ్చు. ఇన్ని గ్రహాలు అనుకూలంగా ఉండడం చాలా రేర్ అనమాట. అది కానీ వీళ్ళకు కూడా అనుకూలం బ్రహ్మాండంగా ఉంది. గవర్నమెంట్ జాబ్స్ లో ఉన్న వారికి అనుకూలత, నమ్మకంతో పనిచేయచ్చు. వయసులో వారికి ఆరోగ్యం సమస్య వచ్చే అవకాశం, మంచి డాక్టర్లు కూడా వీళ్ళకి దొరుకుతారనమాట. వీళ్ళ పుణ్యతీర్థాల యొక్క సందర్శన, పుణ్యతీర్థ దేవతా దర్శనాల వల్ల అనుకూలమైతే అవుతుంది. ఎక్కువగా నరసింహస్వామిని ఆరాధన చేయడం తులా లగ్నం వారు, తులా రాశి వారు చేయడం వల్ల చాలా అనుకూలమైన పరిస్థితి అయితే కనబడుతోంది అనమాట. అందుకని ఈ సమయాన్ని వృధా చేసుకోకుండా మీరు చాలా బాగా మీరు ఉపయోగించుకుంటే మీకు ఇది ఒక మంచి సమయం మాత్రం తెలియజేస్తున్నాము. ఇంకా మీ సమస్యలు ఏదైనా ఉంటే మీ యొక్క వ్యక్తిగత జాతకాలను చూసి తెలుసుకోవడం మంచిది. అదేవిధంగా చెప్పిన పరిహారాలు చేసుకోవడం వల్ల చాలా మంచి మీకు అనుకూలమైతే ఉంటుంది తెలియజేస్తూ, సర్వే జన సుఖినో భవంతు, సన్మంగళాని భవంతు.